ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? చక్కటి మంచు వలె దేవాది దేవుడు మనకి చక్కటి వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నారు. ఈరోజు విందాం కీర్తనలు 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఇంత చక్కటి వాగ్దానం ఈ ఉదయకాలం కదా. ఈ లోకంలో గజ ఈతగాలు కూడా ఊబిలో పడితే వారు ఇరుకుపోతారు. ఎంత ప్రయత్నం చేసినా కొంతమంది పైకి రాలేదు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాము, ఒక ఊబిలో లేక ఒక గుంటను పడితే మనంతటి మనమే సొంతంగా పైకి రాలేము. ఎవరొక్కరు సహాయం చేస్తేనే పైకి వస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా, ఒక విశ్వాస జీవితంలో కూడా పాపం అనే ఊబి చాలా భయంకరమైనది. ఆ ఊబికి మనం భయపడాలి. ఎందుకంటే దాంట్లో దిగామా, దాంట్లో పడ్డామా, మనల్ని పైకి తీసుకెళ్లేవారు, పైకి లాగేవారు ఉండరు. కానీ ఇక్కడ ఒక శుభవార్త. దేవాది దేవుడు, మన యేసయ్య మనకు రక్షణ కార్యం చేయడానికి ఆయన చెయ్యి, ఆయన హస్తము చాపి, నువ్వు ఏ ఊబిలో ఉన్నావో, ఈరోజు ఎంత భయంకరమైన ఊబిలో ఉన్నావో, ఎవ్వరూ పైకి తీసుకురాలేనంత కింద లోతులను పడి ఉన్నావా, అయితే దేవుడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీకు చెప్తున్నాడు, నా హస్తము కుర్చకాలేదు, నేను పైకి లేపుతాను. పైకి లేపడం మాత్రమే కాదండి, మన యేసయ్య ఏం చేస్తాడంటే పైకి లేపి మనల్ని బండ మీద నిలబెట్టి మన అడుగులను స్థిరపరుస్తాడంట. అంటే బండ మీద నిలబడితే మనం జారిపడం కదా, చక్కగా మనం నిలబడతాం. ఈ యొక్క జిగటగల ఊబి నుండి దేవుడు నిన్ను తుడిచి మరి బండ మీద నిలబెడతా ఉంటారు. చూడండి, మనకి బురద అంటుకుందనుకోండి, బురదతో మనం బండ మీద నిలబడినా జారిపడతాం. దేవుడు ఆ బురదను కడిగి వేస్తాడు. ఆయన రక్తము ద్వారా నీకు అంటుకున్న పాపాన్ని దేవుడు కడిగివేసి బండ మీద దేవుడు నిన్ను స్థిరపరుస్తూ ఉంటాడు. ఎంత మంచి దేవుడు! నీ అడుగులను స్థిరపరుస్తాడు, నిన్ను సెటిల్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఆత్మీయంగా ఇంకా ఎదగాలని చక్కని స్థలంలో, ఎత్తైన స్థలంలో దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు. ఈరోజు నువ్వు ఏ గుంటలో పడినా, ఏ ఊబిలో ఇరికిపోయినా కూడా ఒక్కసారి ఆయన వైపు చూడు. నాశనకరమైన గుంటలు, నాశనకరమైన ఊబి మన కొరకు పొంచిన సాతాను పెట్టి ఉన్నాడు. వాటి నుండి మనం తప్పించుకోవాలని ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, రక్షణకర్తమైన దేవ, విమోచనకర్తమైన దేవ, పడిపోయిన మమ్మల్ని అయా తండ్రి, నీవు మాత్రమే లేవనెత్తి మమ్మల్ని ఎంతో క్షేమంగా, ఎంతో చక్కని బండ మీద మమ్మల్ని స్థిరపరుస్తున్నావు. నీకు వందనాలు అయ్యా. ఈరోజు నువ్వు చేసిన మేలను బట్టి మా జీవితంలో ప్రభా మేము ఇరుకుపోకుండా, పాతాలను పడిపోకుండా, అయా సమస్యలు అనే గుంటలో ప్రభా తండ్రి మేము చనిపోకుండా ప్రభా లేవనెత్తుతున్నందుకు నీకు వందనాలు నాయన. ఈరోజు ఎవరైతే అటువంటి స్థితిలో ఉన్నారో వారిని సంరక్షించి లేవనెత్తి బలపరిచి రానున్న దినాల్లో గొప్ప సాక్షులుగా నిలబెడతావని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఎక్కడో గుంటలో పడి ఉన్న నిన్ను దేవుడు ఇప్పుడు లేవనెత్తాడు, బండ మీద నిలబెట్టి ఉన్నాడు. నిన్ను దేవుడు స్థిరపరిచాడు. నువ్వు ఇంకా పడవు, జారి పడవు అని నేను నమ్ముతున్నాను. ఈ వాగ్దానం నాతో మాట్లాడిందన్న వారు ప్రార్థనతో ఈ యొక్క వాగ్దానము ఈ దినమంతా స్మరణ చేసుకోండి. See you next time. Until then, take care. Have a blessed day and don't forget to like and share this program. God bless you.